న్యూజిలాండ్ జైపూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత్ సునాయాస విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ 24, డేవెన్ కాన్వే 19తో ఆరంభంలో దూకుడుగా ఆడారు. సచిన్ రవీంద్ర 44 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ శాంట్నర్ 47 నాటౌట్తో చివర్లో ధాటిగా ఆడి టీమ్ స్కోరును 200కి పైకి తీసుకెళ్లాడు. గ్లెన్ ఫిలిప్స్ 19, డెరెల్ మిచెల్ 18, మార్క్ చాప్మన్ 10తో నిరాశపరిచారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివం దూబే తలో వికెట్ పడగొట్టారు. మొత్తంగా కివీస్ బాగా రాణించినా 209 లక్ష్యం భారత్కు సవాల్గా కనిపించలేదు. చేజింగ్లో భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ 0, సంజు శాంసన్ 6తో త్వరగా వికెట్లు కోల్పోయారు. కానీ అక్కడి నుంచి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ జోడీ ఆట మార్చేసింది. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 76 పరుగులు చెక్కు చెదరకుండా కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా 37 బంతుల్లో 82 పరుగులు అద్భుతంగా ఆడి నాటౌట్గా నిలిచాడు. చివర్లో హార్డ్ హిట్టర్ శివం దూబే 18 బంతుల్లో 36 పరుగులు ధాటిగా ఆడి టీంను గెలిపించాడు. భారత్ 15.2 ఓవర్లలోనే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పారు. ఇలాంటి చేజింగ్ చూస్తే భారత్ బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. కివీస్ బౌలర్లు ఏమాత్రం ఆశ్చర్యపోయేలా లేదు. ఈ రన్ చేజ్లో భారత్ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. మొత్తంగా ఇది భారత్ ఆధిపత్య ప్రదర్శన. సిరీస్ ఇప్పుడు భారత్ చేతిలోనే ఉంది. మిగిలిన మ్యాచ్లు కూడా ఇలాగే కొనసాగితే ట్రోఫీ భారత్దే అవుతుంది.